శ్రోతలకు కథాలహరికి స్వాగతం. ఈరోజు మీ ముందుకు తీసుకురాబోయేది శ్రీకృష్ణ పరమాత్మ చేసిన లీలలలో ఒక లీల. ఒకనాడు మణులు పొదిగిన నేలపై అందాల రాశి కన్నయ్య దోగాడుతున్నాడు. అకస్మాత్తుగా ఆయన దృష్టి అక్కడ ప్రతిఫలిస్తున్న తన ప్రతిబింబంపై పడింది. అది తనను అనుకరించుచుండెను. తను నవ్వితే అది కూడా నవ్వుతోంది. తాను దోగాడితే అది కూడా దోగాడుతోంది. తనతో ఆడుకోవడానికి ఒక మిత్రుడు దొరికాడని ఆ చిన్నారి కన్నయ్య మురిసిపోయాడు. తన ప్రతిబింబముతో కృష్ణయ్య ఇట్లు పలికాడు: సోదరా, నువ్వెక్కడుంటావు? ఈరోజు నుండి మనిద్దరం మిత్రులం. నేను వెన్న తిన్నా, పాలు తాగినా నీకు కూడా ఇస్తా. మా అన్న బలరాముడున్నాడే, నాతో ఎప్పుడూ కొట్లాడుతూనే ఉంటాడు. నీవు నాతో కొట్లాడవు కదా, మనము స్నేహంతో ఉందాం. మా ఇంట్లో లేని వస్తువు లేదు. వెన్న, పాలు, కలకండ, నీకు ఏదెంత కావాల్సినా మా అమ్మని అడిగి ఇప్పిస్తా. రా, మనిద్దరం మిత్రులం కదా, కలిసి ఆడుకుందాం, రా అని పలికాడు. ఇలా పలికి మన కన్నయ్య తన ప్రతిబింబాన్ని పట్టుకోవడం కోసం పదే ప్రయత్నించాడు. అతడు మాటికి జరుగుతున్నాడు, అటు ఇటు తిరుగుతున్నాడు. కానీ అతనికి ప్రతిబింబం మాత్రం దొరకలేదు. ప్రయత్నించి అలసిపోయాడే గాని ప్రతిబింబం మాత్రం దొరకలేదు. దుఃఖంతో ఏడుపు ముఖం పెట్టాడు. ఆ ప్రతిబింబం కూడా అలాగే చేసింది. ఇంతలో యశోదామాత అక్కడికి వచ్చి కన్నయ్య ముఖాన్ని చూసింది. ఆయన కన్నులు నీటితో నిండి ఉన్నాయి. తల్లి కొంగు పట్టుకుని వెక్కి ఏడుస్తున్నాడు. కన్నయ్య, ఏమైంది నీకు? ఎందుకు ఏడుస్తున్నావు అని ఆ తల్లి గుచ్చి అడిగింది. కృష్ణుడు తన తల్లికి ప్రతిబింబాన్ని చూపించి ఇట్లు చెప్పాడు: అమ్మా, ఇతనెవరు? వెన్నను దొంగలించడానికి మన ఇంటికి వచ్చాడా? నేను పదే ఆపినా ఆగట్లేదు. నాకు కోపం వస్తుంటే తనకి కోపం వస్తుంది. నేను పిలుస్తుంటే తను పిలుస్తున్నాడు. రా, మనిద్దరం కలిసి అతన్ని బయటికి పంపేద్దాం, లేదంటే మన వెన్నంతా తినేస్తాడు అని యశోదమ్మతో కృష్ణుడు పలికాడు. యశోదమ్మ కన్నయ్య అమాయకత్వానికి ముగ్ధురాలై ఆయన కన్నీరు తుడుస్తూ ఒడిలోకి తీసుకొని లాలించింది. కన్నయ్య, అదేమిటో కాదు, నీ ప్రతిబింబం. నువ్వే కనిపిస్తున్నావు అందులో. అందుకే నీ కోపం వస్తే ఆ ప్రతిబింబానికి కూడా కోపం వస్తుంది. నువ్వు నవ్వితే అది కూడా నవ్వుతోంది అని నిదానంగా సముదాయించింది మన కృష్ణయ్యని. అది ప్రతిబింబం అని తెలుసుకున్న కృష్ణయ్య తిరిగి అమ్మ ఒడిలో చేరాడు. ఈరోజుకి కథతో ముగిద్దామండి. తిరిగి ఇంకొక కథతో కలుద్దాం.